శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో ఈ తేదీలలో అనగా 18, 19 తేదీల్లో తులారాశి జాతకులు పరమశివుని అనుగ్రహంతో మీ వైపు యుద్ధం అనేది జరగబోతుంది. ఇలా జరుగుతుంది అనడానికి కూడా పలు రకాల కారణాలు అయితే ఉన్నాయి అంటున్నారు జ్యోతిష్య పండితులు. అయితే ఏం జరగబోతుంది? పరమశివుని అనుగ్రహంతో ఎటువంటి సంతృప్తికర ఫలితాల్లో సెప్టెంబర్ మాసంలో 18, 19 తేదీల్లో ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు. తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో, ఎవరికి పరోపకారం చేశారో, లేదా మీ వలన ఎవరికి మంచి జరిగిందో తెలియదు. కానీ మీ యొక్క జీవితంలో ఈ సెప్టెంబర్ మాసంలో రానున్న 18, 19 తేదీలు చాలా వరకు కూడా కీలకంగా చెప్పడం జరుగుతుంది. మీ వైపు నిలబడి పరమశివుడు మీ శత్రువులతో యుద్ధం చేయబోతూ ఉన్నాడు. మీకు ఏదైతే కష్టకాలం వచ్చిందో, ఎవరి వల్ల అయితే సమస్యలు వచ్చాయో వారే మిమ్మల్ని సమస్యల నుంచి కూడా బయటపడేసే విధంగా పరమశివుడు మీ వైపు యుద్ధం చేయబోతున్నాడు. మీకు వచ్చిన కష్టమో, మీకు వచ్చిన దుఃఖమో, మీకు పోయిన అవకాశాలు అలాగే మీ శత్రువులకు కూడాను జరగబోతుంది. తత్ఫలితంగా వారు చేసినటువంటి తప్పిదాన్ని తెలుసుకొని మీ జీవితంలోకి వస్తారు. మిమ్మల్ని పెట్టిన ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి వారి యొక్క సంపూర్ణ సహకారాలు అందిస్తారు. అయితే మీకు వారికి సయోధ్య కుదరడమే కాకుండా మీకు ఉన్నటువంటి శత్రుత్వం పూర్తిగా పోతుంది. అపార్థాలు, పొరపచ్చాలు తొలగిపోతాయి. శత్రువులు సైతం కూడా మిత్రులు కాబోతున్నారు. ఇదంతా ఈశ్వరేచ్ఛ. అయితే మీరు చేయాల్సింది ఏమిటంటే గనక చేసే పనుల్లో నీతి, నిబద్ధత, నిజాయితీ ఖచ్చితంగా ఉండాలి. కష్టం అనేది 100కి 200% ఉండాలి. వచ్చిన చిన్న అవకాశమైనా ఉపయోగించుకోండి. ఎవరు ఏది అన్నా కూడాను అస్సలు వినిపించుకునే ప్రయత్నం చేయొద్దు. ఎవరి సమస్యల్లో తలదొచ్చవద్దు. ఎవరి తగాదాల్లో కూడాను మీరు న్యాయ అన్యాయాలు చెప్పడానికి, తీర్పును ఇవ్వడానికి అస్సలు వేలు పెట్టే ప్రయత్నం చేయొద్దు. మీ జీవితంలో ఈ 2 రోజులు అత్యంత కీలకమని భావించండి. మీరు ఏ రంగాల్లో ఉన్నా కూడాను మీరు చేయాల్సిందల్లా చేయండి. నలుదిశలా సంపాదన వస్తుంది. కీలక అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఎవరితో కూడా మాట పట్టింపులకు వెళ్ళొద్దు. ఈ సమయంలో ఓర్పు అనేది ఎక్కువగా చూపించండి. ఇలా మీరు చేసే ప్రయత్నాలు మీకు చాలా వరకు కూడాను అద్భుత ఫలితాలు కలగజేస్తాయి. భగవంతుని అనుగ్రహంతో ఇంట బయట కూడాను మంచి పేరు అయితే సంపాదించుకుంటారు. అధిక ధన లాభం అయితే కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.